విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి వీళ్ళందరూ చెప్తూ కొట్టాలి. ఒక విషయం, ఈ 2024 అకాడమిక్ ఇయర్లో జూన్ 12 వరకు నేను పుస్తకాలు అన్ని ఇస్తా అన్నాడు కదా, 15 రోజులు అయింది ఇవ్వక. పుస్తకాలు లేవు. ఎందుకంటే దాని మీద ఒక పేజీ మీద వీళ్ళ పేరు లేదని తీసేసిన వాపస్ తీసుకున్నారు అంతే. మరి ఇంకా ఏంది ఇది, మీరేం చేస్తున్నారు విద్య మీద? అయితే విద్య మీద వీళ్ళకు ఒకటే గుర్తుపెట్టుకోరి, పబ్లిసిటీ కోసం ఆ బంద్ పెట్టినవి. మా పేరు లేదు, మా ఊరు లేదని చెప్పి పబ్లిసిటీ కోసము 15 రోజులైనా కానీ పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా నిన్న ఎందుకో బంద్ అయింది. మరి అన్ని స్కూల్ ఎందుకో బంద్ పెట్టిర్రు, ఏబీవీపీ వాళ్ళు ఎందుకు బంద్ పెట్టిర్రు? దీని గురించే. మీకంటే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుండా 15 రోజులైనా పాఠాలు జరగకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిన్న ఏబీవీపీ విద్యార్థి సంఘాలన్నీ కలిపి కూడా నిన్న బంద్ను ప్రకటించినాయి. విజయవంతంగా నిరసన పేరు లేకపోతే ఏంటంటే వీళ్ళు చదివేటప్పుడు ముందు మాట పేజే పోతుంది 3 రోజుల పిల్లల కాడ. మీకంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బెటర్. ఎందుకంటే జయలలిత మనం అప్పుడు పాత బుక్స్ ఉన్నాయా, ఆమె పేరు మీద ఆమె కిట్ మీద డైరెక్ట్ చేశారు. అది ఉన్నత లక్ష్యం. ఇదేంది ఇప్పుడు దీన్ని ఇది మార్చగా టీఎస్ ని టీజీ కానీ ఏం లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మారుతుంది పాలన, దొరల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, ప్రజల పాలన వచ్చింది అనుకుంటే ఇప్పటి వరకు మీ పాలన ఏందో ఏమో కథ మీకేరక కానీ విద్యార్థులను పట్టించుకున్నది లేదు, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకున్నది లేదు. ఇంకోటి, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ అయింది అమ్రపాలి మేడం. ఆమెకు 6 శాఖలు కేటాయించారు, అంటే విభాగాలు. ఎందుకు ఆమె కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నారు లేరా, ఎక్కువ ఉన్నారు. ఆమె రెడ్డి క్యాస్ట్. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఇలా కూడా తీసుకొస్తాడు ధర. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలన్నా, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే పదవులు ఇచ్చుకోర్రి, కుర్చీల మీద కూసబెట్టుకొని మీ ఏమన్నా చేసుకోర్రి, కానీ పాలన మర్చిపోవద్దు. పాలన అనేది మర్చిపోదు. పాలన మర్చిపోతే కథమే. ఇక పిసుకుడే, మిమ్మల్ని మేము పిసుకుడే. ఎప్పుడు పిసుకుడు? ఓట్ల రూపంలో పిసుకుడు. అమ్ముడు పోతారు కదా, ఓట్లు వేసినా కానీ ఇప్పుడు అక్కడ ఏమైంది అంతే. ఇప్పుడు ఇదోటి వచ్చింది బాధ. ఇంకోటి ఏంటంటే, ఇగో ఈయన ప్రభుత్వంలోకి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన గెలిచిండు కదా. ఇక ఈయనకి మనము ఈసారి బుద్ధి చెప్తాం, మనం ఏం చేస్తాం, ఇంకో పార్టీకి ఇస్తాం. ఈయనకేయకుండా ఈడు గెలిచినాక వీడు ఉంటాడా అంటే ఈయనకి సిగ్గుశరం తప్పి మళ్ళీ వీడిలకే పోవాలి. ఏ తలకాయ అదే కనుక అందుకే ఓటు వేయడానికి ఇష్టం ఉండదు. అందుకే ఓటు వేస్తలేరు చాలా మంది. అందుకే ఓటింగ్ శాతం ఇందుకే తగ్గుతుంది. నోటాకి వేసేది కూడా ఇందుకే. నోటాకి వేయడం కూడా బేకారు. అసలు ఓటు వేయకుండా ఇంట్లో పడుకోవడం అయిపోతుంది. అట్లా వేస్తారు.